హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను చేపల వేపుడైతే చేయబోతున్నానండి. నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టానండి. ఇందులో నేను 1 స్పూను పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇంకొంచెం కూడా వేసాను, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇంకా తర్వాత అయితే సాల్ట్ కూడా కలిపానండి, తగినంత అయితే. ఆ చేపల ఫ్రైలోకి సరిపోయేంత కలిపాను. తర్వాత కారం కూడా వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాలు, చెక్క, లవంగాలతో చేసిన పొడి అండి అది. ఆ పొడి కూడా వేస్తున్నాను. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ప్యాకెట్ అయితే వేసానండి. ఈ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా పొడి కూడా కొద్దిగా వేసాను. ఆల్రెడీ ధనియాల పొడి వేసాం కాబట్టి ఇది కొద్దిగా సరిపోతుంది. ఇందులో కాస్త ఆయిల్ కూడా వేస్తున్నానండి. ముక్కలు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే బాగుండిద్దండి. ఆయిల్ వేసి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా నేనైతే 1 పావు గంట దాకా కలిపానండి. కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఇది కలుపుకొని నానబెట్టుకుంటే బాగా అయితే ముక్కలు ఫ్రై అయినాక బాగుంటాయండి. నేను ఇప్పుడు 1 అరగంట తర్వాత అయితే చెప్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టించానండి డీప్ ఫ్రై చేయడానికి. ఎక్కువ ఏం పోయలేదు, ఆయిల్ కొద్దిగా వేసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక ఇంక ఈ చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇలా ఆయిల్లో అయితే వేసేసుకున్నాను ముక్కలన్నీ. ఇవైతే ఒకవైపు ఫ్రై అయినాయి కదా, ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇలా ఇంకో వైపుకి అయితే తిప్పానండి. ఇంకా ఇట్లా ఎర్రగా కాలిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అయితే తీసి పక్కన పెడుతున్నానండి నేను. ఫస్ట్ అయితే ఇన్ని అయితే ఫ్రై చేశాను. మళ్ళీ అదే ఆయిల్లో మిగతా ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇంకా మొత్తం ఇన్ని అయితే అయినాయండి. ఇంకా పక్కన కొన్ని ఉన్నాయిలే, అవి కూడా ఫ్రై అవుతున్నాయి. ఇవి తలకాయ ముక్కలండి, అందుకనే ఈ విడిగా ఫ్రై చేస్తున్నాను. అంతేనండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి. నేను కొద్దిగా అయితే తిని చూస్తున్నాను ఎలా ఉన్నాయని. టేస్ట్ అయితే బాగుందండి. కానీ ఇవి ఫ్రై చేసుకోవడానికి సిమ్లోనే పెట్టుకోరండి, లేకపోతే చిటపటలాడి మీద పడుతుంది ఆయిల్. అంతేనండి వీడియో. బాయ్.